నో ఇష్యూస్. రైట్. చాలాసార్లు మన దేశంలో మనకున్నటువంటి సంస్కృతిని బట్టి మనకి పండగల సంస్కృతి ఉంది మన దేశంలో. మనకి ఒక కవి అన్నట్టు, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నట్టు, మనకి పండగల కల్చర్ మంది, అలాంటి సంస్కృతి మంది. ఈ సంస్కృతిలో ఏ మతానికి ఆ మతానికి పండగలు ఉన్నాయి. అంచేత ఒక పండగ రాగానే మనం వెంటనే ఒక లేబుల్ అతికిస్తాం. ఇది పలానా వాళ్ళ పండుగ, ఇది ముస్లిమ్స్ పండుగ, ఇది హిందువుల పండుగ, ఇది సిక్కుల పండుగ, అయితే ఇది క్రిస్టియన్స్ పండుగ అని. కానీ సాయంత్రం మీకు సత్యం నేను చెప్పదలిచింది ఏంటంటే, కొంచెం తగ్గించండి బ్రదర్, మా సమయం వస్తుంది. ఈ క్రిస్మస్ అనేది ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి, ఒక జాతికి పరిమితమైన పండుగ కాదు ఇది. ఇందాక అదే రవి గారు చెప్తున్నారు. ఈ సత్యవేదంలో అనౌన్స్మెంట్ ఏముందంటే, ప్రజలందరికీ, సర్వజనులకు ఇది సంతోషకరమైన పండగ. నేను ముగించేలోపు, స్టేజ్ దిగేలోపు నేను చెప్పింది ఎంత లాజికలో మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు క్రిస్టియానిటీ ఆర్ ఎ పర్టిక్యులర్ రిలీజియన్. ఇది మొదట మనం అర్థం చేసుకోవాలి. మీరందరూ చాలా, అంటే మీరు ఈ స్థాయికి వచ్చారంటేనే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు దాటుకొని, ఎన్నో అంటే టెస్ట్లు దాటుకొని, స్క్రూటినీస్ దాటుకొని, మీ అనలిటికల్ పవర్ని, మీ లాజికల్ కెపాసిటీని, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చూపించుకొని ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు. కాబట్టి ఈ రాత్రి కూడా మీ ఆ అనలిటికల్ స్కిల్స్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని, మీ కెపాసిటీస్, మైండ్ కెపాసిటీస్ని, ఫ్యాకల్టీస్ని ఉపయోగించాలని నేను కోరుతున్నాను. నేను చెప్పేవి కొన్ని మీకు వింతగా తోచచ్చు, కొన్నిసార్లు మీరు విభేదించవచ్చు కూడా. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు ఒకవేళ విభేదిస్తే నాతోటి, ఐ లవ్ యూ, మోస్ట్ వెల్కమ్. బట్ ద పాయింట్ ఈస్, మనం దేనైనా తిరస్కరించాలన్నా, విభేదించాలన్నా ముందు టేస్ట్ చేయాలి. మీరు ఒక హోటల్కి వెళ్తే ఇది బాగాలేదు అని చెప్పాలంటే ముందు టేస్ట్ చేయాలి. సో అందుకని మీరు చివరిదాకా నన్ను వినాలి. ఈవెన్ టు రిజెక్ట్ వాట్ ఐ సెడ్. ఐ థింక్ నా లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండవది ఏంటంటే, మీరు లాజికల్గా, న్యాచురల్గానే ఆలోచిస్తారు కాబట్టి, నేను మాట్లాడుతున్నప్పుడల్లా మీరు అనలిటికల్గా, లాజికల్గా థింక్ అలాంగ్ విత్ మీ. ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ ఇల్లాజికల్, యూ కెన్ క్యాచ్ మీ. ఈ నా సర్మన్ అయిపోయిన తర్వాత యూ కెన్ రైజ్ ఆన్ యువర్ ఫుట్ అండ్ యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్. ఐ వెల్కమ్ యూ. నేను రవి గారికి ఆల్రెడీ పర్మిషన్ అడిగాను, మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కాబట్టి మీ రిజెక్షన్ కానీ, మీ విభేదం కానీ కూడా లాజికల్గానే ఉండాలి. ఒకవేళ నేను చెప్పేది సత్యము అయితే రిజెక్ట్ చేయడం మంచిది కాదు. యూ విల్ బి బ్లెస్డ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మన ఉపనిషత్తులో ఉంది, సత్యమేవ జయతే. సత్యం ఒక్కటే జయిస్తుంది, ఏవా ఒక్కటే జయిస్తుంది. కనుక సత్యం నా దగ్గర ఉంటే, సత్యాన్ని నేను పట్టుకుంటే, సత్యాన్ని నా సొంతం చేసుకుంటే నాకు గెలుపే ఉంటుంది. అంచేత సత్యం నుంచి ఎప్పుడు మనం దూరంగా జరగకూడదు. మరొక విషయం ఏంటంటే, బిఫోర్ ఐ స్టార్ట్, మీరు విశాల దృక్పథంతో కూర్చోండి. యూ నీడ్ ఎన్ ఓపెన్ మైండ్ టు అండర్స్టాండ్ ట్రూత్. ఆ ట్రూత్ ఒక సైన్స్లో ఉన్నా, ఎకడమిక్స్లో ఉన్నా, ఇంకెక్కడైనా ఒక క్రిమినాలజీలో ఉన్నా, ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నా, లేక ఒక మతంలో ఉన్నా, ఒక ఫిలాసఫీలో ఉన్నా, టు అండర్స్టాండ్ ట్రూత్
వన్ నీడ్స్ అన్ ఓపెన్ మైండ్. అది చాలా అవసరం. సంబడి సెడ్ లైక్ దిస్, మైండ్ ఈజ్ లైక్ ఎ పారాషూట్. ఇట్ కెనాట్ వర్క్ అంటిల్ ఇట్ ఓపెన్స్. పారాషూట్ ఒకవేళ వేసుకొని కిందకి దూకేసిన తర్వాత అది వర్క్ అవ్వాలంటే ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వకపోతే వర్క్ అవ్వదు. మైండ్ కూడా ట్రూత్ విషయంలో ఎప్పుడు వర్క్ అవుతుందంటే యూ నీడ్ అన్ ఓపెన్ మైండ్. సో ఐ బెగ్ దట్ యూ నీడ్ టు సిట్ విత్ అన్ ఓపెన్ మైండ్. మనకి ఇప్పటికే చాలా ప్రీఆక్యుపైడ్ నోషన్స్ ఉంటాయి, పూర్వాభిప్రాయాలు ఉంటాయి మనకి, తప్పేం లేదు అందులో. we can all have opinions, but opinions are to be checked with facts and they need to be analyzed logically. సో తప్పకుండా మీరు నాతో సహకరిస్తారని, ఇతరులతో మాట్లాడడం కంటే మీతో మాట్లాడడం నాకు చాలా సులభంగా ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్. ఎందుకంటే మీకు అన్నీ అంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీరిట్టే దాన్ని అర్థం చేసుకోగలరు. క్రిస్మస్ అన్నది ఒక మతానికి, కులానికి, లేకపోతే ఒక దేశానికి, లేకపోతే ఒక జాతికి సంబంధించిన పండగ కాదని నేను ఆరంభించాను. అండ్ ఐ రీఇటరేట్ దట్. ఎందుకంటే క్రిస్మస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ అవతార. అవతార 2 వచ్చింది ఇదే టైంలో. సో దెర్ ఈజ్ నో అవతార 2 యాజ్ ఫార్ ఎస్ క్రిస్మస్ ఈజ్ కన్సర్న్. అవతార అని ఎందుకు వచ్చింది దానికి పేరంటే, తార అంటే ఎక్కడో సుదూర తీరంలో లక్షల లైట్ ఇయర్స్ దూరంలో మనకు ఉంటుంది అది. ఆ స్టార్ దిగి రావడం అన్నమాట. బట్ గాడ్ ఈజ్ నాట్ ఎ స్టార్, ఈజ్ మోర్ దెన్ ఎ స్టార్. కానీ మనం అవతారం అని దానికి పేరు పెట్టాం, అది నానుడిలోకి వచ్చేసింది. నిజానికి దానికి ఏం పెట్టాలంటే అవదైవం అని పెట్టాలి. దట్స్ ద రైట్ వర్డ్ ఫర్ ఇన్కార్నేషన్. అంటే మనకి తెలుగు బాగా వచ్చు, ఈ తెలుగు మనకేమీ అర్థం కాని తెలుగు ఏం కాదు. అవరోహణం ఆరోహణం అంటాం, లెక్కల్లో అంటాం, మ్యూజిక్ వచ్చిన వాళ్ళు మ్యూజిక్లో కూడా అంటారు అవరోహణం ఆరోహణం. కిందకి దిగితే అవరోహణం, పైకి ఎక్కితే ఆరోహణం. నా దేవుడు దిగి వచ్చాడు, దాన్నే అవతారం అన్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో క్రిస్మస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ అవతార, అండ్ that is the greatest story ever told, ever happened on the planet Earth or in the history of mankind. నీల్ ఆమ్స్ట్రాంగ్ ఒక టీంని తీసుకొని ఫస్ట్ మూన్ మీదకి వెళ్ళాడు 1960s. అక్కడ మూన్ మీద నడవడం చాలా గొప్ప అనుకున్నారు అప్పట్లో. ఆ తర్వాత జేమ్స్ ఇర్విన్ ఇంకొక కాస్మోనాట్ ఇంకొక టీంని తీసుకొని వెళ్ళాడు. ఈసారి నడవడం కాదు, జీపే నడిపేశాడు. అండ్ ఆ వీడియోస్ని నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక క్రిస్మస్ ఫంక్షన్లో చూపించాడు జేమ్స్ ఇర్విన్. అండ్ ఐ షుక్ హిజ్ హ్యాండ్. ఐ హ్యాడ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ షేకింగ్ హిజ్ హ్యాండ్. ఐ మెట్ హిమ్. జేమ్స్ ఇర్విన్, ఈ కాస్మోనాట్, ఒక అద్భుతమైన మాట అన్నాడు 20 years బ్యాక్, నాకు ఇంకా గుర్తుంది. ఆయన ఏమనంటే, వెన్ మ్యాన్ ల్యాండెడ్ ఆన్ ద మూన్, ఎవ్రీబడి థాట్ దట్ వాస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. నో, the greatest event of the history of mankind is not man landing on the moon, but God the Creator landing on the planet Earth is the greatest event of the history of mankind అన్నాడు. Now you think about this. ఒక కాస్మోనాట్, ఒక సైంటిస్ట్ చెప్పిన మాట. సో దేవుడు ఇక్కడికి దిగిరావడం అనేది నిజంగా పండగ, నిజంగా పండగ. హాస్టల్ నుంచి అమ్మ ఇంటికి వస్తే పండగ కదా. 6 నెలల తర్వాత అమ్మ హాస్టల్కి వస్తే పండగ. కానీ ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా మనిషి వెతికి 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 వేసారిపోయి దేవుణ్ణి తెలుసుకోలేనప్పుడు దేవుడు దిగి వస్తే అది ఎంత పండుగ. హౌ గ్రేట్ వాజ్ ద సెలబ్రేషన్. అలాంటి పండుగ ఇది. ఇందాక రవి గారు అన్నట్టు ఈ డెకరేషన్స్లో, ఈ క్రిస్మస్ తాతలో, లేకపోతే ఈ క్రిస్మస్ ట్రీ, కేక్స్, బ్లా బ్లా బ్లా, వీటిల్లో ఏమైపోయిందంటే ద రియల్ క్రిస్మస్ స్టోరీ కనుమరుగైపోయింది. ఇట్ వాజ్ ఎక్లిప్స్డ్.
బికాస్ ఆఫ్ ఆల్ దిస్ పాంప్, unnecessary pomp of Christmas. But that should not be so. అందుకని మనం ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి లాజికల్గా. అసలు దేవుడు ఎందుకు దిగి రావాలి? వై షుడ్ ఐ నీడ్ అవతార? బహుశా హాలీవుడ్లో అవతార 2 ఎందుకు వచ్చింది, అవతార 1 ఎందుకు వచ్చింది అంటే చాలా సింపుల్గా చెప్పచ్చు, డబ్బులు సంపాదించడానికి. దట్స్ ఆల్. కానీ నిజంగా దేవుడే దిగి వచ్చాడే, ఈ రియల్ అవతారా, ఎందుకు దిగి రావాలి దేవుడు అని ప్రశ్న తప్పకుండా వేసుకోవాలి మనం. మీకు అందరికీ తెలుసు, ప్రశ్నలు ఆలోచింపచేస్తాయి, ప్రశ్నలు మనకి సత్యాల్ని బోధపరుస్తాయి. మనం రైట్ క్వశ్చన్స్ రైట్ టైంలో రైజ్ చేసినప్పుడు యూ విల్ రీచ్ ట్రూత్. అందుకని ఈ ప్రశ్న వేసుకోవాలి మనం. అట్లీస్ట్ దేర్ ఆర్ 2 reasons వై గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్. కిందకి ఎందుకు రావాలి దేవుడు మనల్ని కలవడానికి? రీజన్ నెంబర్ 1 ఈజ్ ఫిలసాఫికల్లీ స్పీకింగ్ ఆంటలాజికల్. ఆంటోస్ అంటే గ్రీక్లో అస్తిత్వం అన్నమాట, ఎగ్జిస్టెన్స్. ది ఎగ్జిస్టెన్షియల్ రీజన్, ద న్యాచురల్ రీజన్. ఏమిటా న్యాచురల్ రీజన్? రీజన్ నెంబర్ 1, ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ ఎగ్జిస్ట్స్, గాడ్ మస్ట్ బీ ఇన్ఫైనైట్. దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఖచ్చితంగా అనంతుడై ఉండాలి, అదర్వైజ్ ఆయన దేవుడు కాదు. మనలాంటి పరిమితుడు దేవుడు అవడు. ఇది ఏ మతమైనా ఒప్పుకుంటుంది, సనాతన ధర్మం కూడా ఒప్పుకుంటుంది, ఇస్లాం కూడా ఒప్పుకుంటుంది, సిక్కిజం ఒప్పుకుంటుంది, దేవుణ్ణి ఒప్పుకుండే ప్రతి మతం ఒప్పుకుంటుంది. గాడ్ ఇఫ్ హీ ఈస్ దేర్, హీ మస్ట్ బీ ఇన్ఫైనైట్. నౌ ఇన్ఫైనైట్ దేవుణ్ణి మనం ఎలా రీచ్ అవ్వగలం? ఒకవేళ దేవుడు మిమ్మల్ని నన్ను సృష్టించుంటే ఆయన్ని తెలుసుకోకుండా వీ కెనాట్ హ్యావ్ మీనింగ్ ఇన్ లైఫ్. దిస్ లైఫ్ ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడే పుట్టంగానే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే ఒక బిడ్డని, తల్లి లేకుండా పెరిగితే ఎలా ఉంటుందో వాడి లైఫ్ అలా ఉంటుంది. యూ కెనాట్ హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ ఫుల్ఫిల్డ్ లైఫ్ వితౌట్ హ్యావింగ్ కనెక్షన్ విత్ యువర్ క్రియేటర్, ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ ఈజ్ దేర్. అందుకే జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక ఇంటలెక్చువల్ ఏమన్నాడంటే, మనం సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేం, కానీ సూర్యుడు లేకుండా దేన్ని చూడలేం. ఆయన స్టేట్మెంట్ ఆపలేదు. 3rd లైన్లో ఏమన్నాడంటే, ఎవడు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేడు, కానీ దేవుడు లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేడు. ఈరోజు మీరు కెరియర్ పరంగా ఇంత సాధించినా కూడా మీ లైఫ్లో ఇంకా సో మెనీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. వి ఆల్ నో దట్ ద షాలోనెస్ ఆఫ్ అవర్ లైఫ్. కారణం ఏంటంటే, అన్లెస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఇట్స్ క్రియేటర్ ఆర్ హిజ్ ఆర్ హర్ క్రియేటర్, దెర్ కెనాట్ బీ మీనింగ్ ఇన్ లైఫ్. మరి ఎలా వెళ్తాం ఈ దేవుడి దగ్గరికి? మనం ఎట్లా వెళ్తాం? నా చదువుకున్న మిమ్మల్ని, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మిమ్మల్ని, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ రాత్రి. ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, హూ యామ్ ఐ? హూ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్? వీఆర్ ఫైనైట్. మనం చాలా అన్లిమిటెడ్ కావాలనుకుంటాం కదా. మనం రీఛార్జ్ చేసేటప్పుడు అన్లిమిటెడ్ కావాలి మనకి. ఈ మధ్య అన్లిమిటెడ్ పోయి హీరో అన్లిమిటెడ్ వచ్చింది. నిజంగా మనకి అన్లిమిటెడ్ అవసరం అంటారా? లిమిటెడ్ హ్యూమన్ బీయింగ్కి అన్లిమిటెడ్ ఇస్తే ఏమవుతుంది తెలుసా? చచ్చి కూర్చుంటాడు అంతే. ఒక 100 కేజీలు పట్టే బస్తాలో 200 కేజీలు బియ్యం పోయండి, కుక్కండి, ఏమవుతుంది? లైఫ్ కూడా ఎంత అయిపోతుంది. మనకి దేవుడు దొరక్క ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే అన్లిమిటెడ్ ప్లెజర్స్ అందులో కుక్కుతున్నాం, అన్లిమిటెడ్ ఫ్రీడమ్ని కోరుకుంటున్నాం. ఏమవుతుంది ఒక రోజున? యూ విల్ బీ అ వాన్ అవుట్ పర్సన్. రెక్ అయిపోతుంది లైఫ్. మనందరికీ తెలుసు వీఆర్ ఫైనైట్ అని. వీ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ వీ హ్యావ్ ఎన్ ఎండ్. ఇన్ఫినిట్కి బిగినింగ్ ఉండదు, ఎండ్ ఉండదు.
మీరు చిన్నప్పుడే రియల్ లైన్ చూసుంటారు లెక్కల్లో, -∞ +∞ మధ్యలో 0. దట్ ఈజ్ అ లీనియర్ ఇన్ఫినిటీ. బట్ గాడ్, ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ దేర్, హీ ఈజ్ ఇన్ఫైనైట్లీ ఇన్ఫైనైట్. హీ ఈజ్ ఇన్ఫైనైట్ డైమెన్షన్ ఉన్న, ఈచ్ డైమెన్షన్లో ఇన్ఫైనైట్. దట్స్ మైండ్ బాగ్లింగ్. దట్స్ గాడ్. నౌ మై క్వశ్చన్ టు యూ ఈజ్, ఈ ఇన్ఫైనైట్ దేవుణ్ణి ఈ ఫైనైట్ మనిషి, అతను ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశస్థుడైనా ఎలా రీచ్ అవుతాడు? ఇది నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బ్రదర్, సారీ. ఆయన ఎలా రీచ్ అవుతాడు? మనిషి ఎలా రీచ్ అవుతాడు దేవుణ్ణి? నా ఇప్పుడు మీరు నాకు చెప్పాలి జవాబు. వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్? అండి, what is the gap between finite and infinite? What is the distance between finite and infinite? It's infinite. Now, can finite human being cross the infinite gulf between God and man? ఇన్ఫైనైట్కి ఫైనైట్కి మధ్య అంతరం అనంతమైతే ఆ అనంతాన్ని పరిమితమైన మనిషి దాటగలడా? కెన్ ఫైనైట్ క్రాస్ ది ఇన్ఫైనైట్ గల్ఫ్? నో, హీ కెనాట్. ఇన్ని మతాలు ఎందుకు పుట్టాయి తెలుసా? ఈ రాత్రి మీకు జవాబు చెప్తాను. ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ చేసిన వాడిగా, మతాలని చదివిన వాడిగా నాకు తెలుసు. మతం అంటే సంస్కృతంలో అభిప్రాయం అని అర్థం. మతం అంటే ఇట్స్ అన్ ఒపీనియన్. ఒపీనియన్ అబౌట్ గాడ్. ఒపీనియన్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు. ఒపీనియన్కి కంప్లీట్ జ్ఞానం ఉండాల్సిన పని లేదు. అందుకనే మతం అనే మాట తెలుగులోకి వచ్చేటప్పటికి అభిమతం అయింది. అభిమతం అంటే అభిప్రాయం. ఏ మతం, ఏ అభిప్రాయంతో ఏకీభవించిన వాడిని ఏం చేస్తాం? వాడిని ఇంకో మతంలో తోసేస్తాం. రెట మతం. ఇది ఇస్లాం మతం కంటే, క్రైస్తవ మతం కంటే, హిందూ మతం కంటే, సిక్కు మతం కంటే గొప్ప మతం ఇది. రెట మతం. ఎందుకంటే వాడు ఎవరితో కలవడు. మీరు చూడండి, మన దేశంలో వేరే మతాలు, ఇవేదో కొన్ని విదేశీ మతాలు అంటున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఈవెన్ నా దృష్టిలో హిందూ మతం కూడా విదేశీ మతమే. మీరు తర్వాత నన్ను కలవండి, ఎందుకో చెప్తాను నేను. ఋగ్వేదం ఈ దేశంలోకి వచ్చేటప్పటికి, ఋగ్వేదంలో ఫస్ట్ పార్టే రాశారు సంహిత. వేదాల్లో సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు 4 పాటలు ఉంటాయి. నా సంహిత, ఋగ్వేద సంహితం ఒక్కటే ఉంది, ప్రాచీన గ్రంథం. అది ఇండియాకి ఆర్యులు వచ్చేటప్పటికే ఆల్రెడీ ఇండియా బయట రాశారు దాన్ని. వయా ఇరాన్ వచ్చారు. నా ఇండియాలో రాయలేదు ఋగ్వేదంలో ఫస్ట్ పార్ట్. సో ఇన్ దాట్ సెన్స్ మీరే ఆలోచన చేసుకోండి. నేను చెప్పింది కరెక్టో కాదో మీరు తర్వాత లైబ్రరీకి వెళ్ళి వెరిఫై చేసుకోండి. దాన్ని పక్కన పెడదాం. విదేశీ మతమా, స్వదేశీ మతమా పక్కన పెడదాం. మన దేశంలో మతాలను మీరు తీసుకుంటే ఎంత భిన్నత్వం, ఎంత విరుద్ధత, ఎంత కాంట్రడిక్షన్ కనపడుతుందో మీరు చూడండి. ఒక ఆయన అద్వైతం అంటాడు, ఇంకొక ఆయన ద్వైతం అంటాడు. ఒక ఆయన 2 రియాలిటీలు అంటాడు, ద్వైతం. మీ కర్ణాటకలో మధ్వాచార్యులు ఎక్కువ కదండి, ద్వైత మతం ఎక్కువ. మీ సెల్ ఫోన్స్ని కొంచెం సైలెంట్లో పెట్టుకుంటారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. కానీ అద్వైతం ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు లేవు, నేను లేవు, అంతా ఒక్క రియాలిటీయే. దట్ ఈస్ గాడ్, బ్రహ్మన్. క్వైట్ ఆపోజిట్. అద్వైతం ఆయన దేవుడికి గుణం లేదన్నాడు, నిర్గుణ బ్రహ్మం అన్నాడు శంకరాచార్యుడు. విశిష్టాద్వైతం ఆయన రామానుజాచార్యుడు దేవుడికి గుణం ఉంది అన్నాడు, సగుణ బ్రహ్మం అన్నాడు. లుక్ ఎట్ దిస్. శైవులకి వైష్ణవులకి పడదు. ఇంకా పక్క మతాల సంగతి చూడండి, ఇంకెలా ఉంటుందో. బుద్ధుడు ఇక్కడి నుంచే పక్కకి వెళ్ళాడు, ఎందుకని? ఏకీభవించలేక. జైనుడు ఇక్కడి నుంచే పక్కకి వెళ్ళాడు, ఎందుకని? ఏకీభవించలేక. నానక్ ఇక్కడి నుంచే పక్కకి వెళ్ళాడు, ఎందుకని? ఏకీభవించలేక. మతంతో వచ్చిన సమస్య అది. ఈ రాత్రి మనం మతానికి అతీతంగా ఆలోచించాలి దేవుణ్ణి. మతంతో ఇదే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ క్లాష్? మీరు ఎక్కడికైనా ప్రపంచంలో వెళ్ళి చూడండి. ఫిజిక్స్లో ఒక లా మారుతుందా? కెమిస్ట్రీలో ఒక లా మారుతుందా? చాలా సింపుల్గా మాట్లాడతాను.
2 + 2 = 4. సత్యమేనా అది? ఇట్స్ ఎ మ్యాథమెటికల్ ట్రూత్. ఇది ఒక మ్యాథ్స్కే కాదు, బయట బిజినెస్ చేసుకునే వాడికి కూడా ఈ ట్రూత్ కావాలి కదా. బైనరీ ఆపరేషన్ చేసిన మీకు కూడా ఈ ట్రూత్ కావాలి. ఎస్ ఆర్ నో? మీరు 2 నెంబర్లతోటే చేస్తారు కంప్యూటర్ అంతా, కానీ బైనరీ ఆపరేషన్ చేసే వాళ్ళకి కూడా ఈ ట్రూత్ అవసరం. నేను ఈరోజు రాత్రి అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ 2 2s are 4 క్రిస్టియన్స్ కోటి, హిందూస్ కోటి, ముస్లిమ్స్ కోటి, సిక్స్ ఒకటి, ద్వైత కోటి, అద్వైత కోటి, విశిష్ట అద్వైత కోటి, శైవం కోటి, వైష్ణవం కోటి ఉంటుందా? నో, నెవర్, ఉండదు. మరి దీంట్లో భేదాభిప్రాయం రానప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ని అభిప్రాయాలు, ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే, నేను అంగారకుడిని అర్థం చేసుకోగలను, కానీ అనంతమైన దేవుడిని అర్థం చేసుకోలేను. ఎందుకంటే అంగారకుడిని రీచ్ అవ్వగలను, అనంతమైన దేవుడిని రీచ్ అవ్వలేను. ఎందుకంటే అంగారకుడు అనంతం కాదు. ఐ కెన్ అండర్స్టాండ్. దేవుడు అనంతుడు కాబట్టే మనకి పిచ్చెక్కి అర్థం కాక ఏదో ఒక టైంలో ఏదో ఒక పాయింట్కి సెటిల్ అయిపోయాం మనం అన్నప్పుడు మనుషులందరి గురించి మాట్లాడుతున్నాను నేను, భారతీయులందరి గురించి మాట్లాడుతున్నాను, ప్రపంచంలో అన్ని మతస్థుల గురించి మాట్లాడుతున్నాను నేను. God cannot be understood unless he comes down and tell me who he is. ఆయన కిందకి దిగి వచ్చి ఆయన ఎవరో చెబితే కానీ నాకు అర్థం కాదు. నువ్వు తపస్సు చెయ్యి, నువ్వు నమాజు చెయ్యి, నువ్వు ఇంకేదో చెయ్యి, పొర్లుడు దండాలు పెట్టు, మోచిప్పలు అరిగిపోయేలాగా భగవంతుడికి ప్రాణమిల్లు, సాష్టాంగ నమస్కారం చెయ్యి, గుడికెళ్ళు, మసీదుకెళ్ళు, దేవాలయంకెళ్ళు, బట్ యు కాంట్ అండర్స్టాండ్ గాడ్. నా భగవద్గీతలో ఒక శ్లోకం మీకోసం నేను చదువుతున్నాను. 11వ అధ్యాయం 53వ వచనం. నా అహం న వేదేరా నా తపస్ న ధనేన నా సజ్జాయ శక్య ఏవం విదో దృష్టం అసిమాం యత. నువ్వు ఏమైనా చెయ్యి, తపస్సులు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, వేదాలు చదువు, నా వేదేరా, నువ్వు వేదాలు చదువు, మత గ్రంథాలు చదువు, పుణ్యకార్యాలు చెయ్యి, తలకిందులుగా తపస్సు చేయి, నువ్వు భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోలేవు. సత్యవేదంలో మాట కూడా చదువుతున్నాను. ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. క్రిస్మస్ రోజున ఆ క్రీస్తే మనందరికీ దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు, అద్వితీయ కుమారుడు. నా ఎందుకు రావాలి దేవుడు? ఎందుకు రావాలంటే ఆయన రాకపోతే మనం ఆయన్ని అర్థం చేసుకోలేము. ఆయన్ని అర్థం చేసుకోలేకపోతే మనల్ని మనం అర్థం చేసుకోలేము. మన జీవితాన్ని మనం నిండుదనంతో నింపుకోలేము. ఇట్ కెనాట్ బి అ ఫుల్ఫిల్డ్ లైఫ్. అందుకనే అవతారం అత్యవసరం. అవతార్ 1, అవతార్ 2 తీసినా తీయకపోయినా మనకేం కాదు. కాకపోతే నిర్మాతకు డబ్బులు రావు అంతే. బట్ ఈ అవతార్ లేకపోతే మనకి దిక్కు లేదు. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇక దిక్కే లేదు. ఓన్లీ గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్ అండ్ క్రాస్ దట్ ఇన్ఫైనైట్ గల్ఫ్. ఆ అనంతమైన మధ్య దూరాన్ని దాటి మన దగ్గరికి వచ్చి మనల్ని పరిచయం చేసుకోవాలి. నౌ ది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈయనే అవతారం అని ఎలా తెలుసు? అది సెకండ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ని నేను నా మెసేజ్ ముగించేలోపు మీకు చెప్తాను. యూ విల్ అండర్స్టాండ్ ద సెకండ్ రీజన్ ఫర్ అవతార. దేవుడు ఎందుకు రావాలి కిందికి అంటే, ద సెకండ్ రీజన్ ఈజ్ ఎ మోరల్ రీజన్, నాట్ ఎ న్యాచురల్ రీజన్, నాట్ ఎన్ ఎగ్జిస్టెన్షియల్ రీజన్, నాట్ ఎన్ ఆంటలాజికల్ రీజన్, బట్ ఆల్సో ఏ మోరల్ రీజన్. దేవుడు అనేవాడు ఉంటే ఆయన అనంతుడు మాత్రమే కాదు, ఆయన పరమ పవిత్రుడు. అండ్ మనకందరికీ తెలుసు, మనందరికీ బలహీనతలు ఉన్నాయి. నాకు ఒక్క బలహీనత కూడా లేదు, నాకు 100% సెల్ఫ్ కంట్రోల్ ఉన్నది అనేటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ ఎవరైనా ఉంటే లేచి నిలబడచ్చు. నోవే. మహాత్ములు కూడా ఈ మాట చెప్పలేరు. మహాత్ములు సైతం, మీరు కావాలంటే పుస్తకాలు చదువుకోండి,
మహాత్ముల గురించి రాసిన మహాపుస్తకాలు, మహాగ్రంథాలు చదువుకోండి. దెర్ ఈజ్ నో సింగిల్ వన్ హూ సేస్ ఐఎమ్ సిన్లెస్. హైందవ సోదర సోదరిమణులు గుడికి వెళ్తారు, కొబ్బరికాయ తీసుకెళ్తారు కదా. కొబ్బరికాయ మీదే, మీ పర్సులో మనీతోటే కొంటారు కదా, మీరే తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మీరు కొట్టరు కొబ్బరికాయ, మీ కొబ్బరికాయను ఇంకొక ఆయన కొడతాడు. మీరు ఎప్పుడు పోట్లాడలేదా పూజారి గారితో? సార్ కొబ్బరికాయ నాది, నువ్వేంటి కొట్టేది? నువ్వు గుడికి వెళ్తావు, గుడి మెట్లు ఎక్కుతావు, గర్భగుడి దాకా వెళ్తావు, ఆ తర్వాత ఆగిపోతావు. నీ చేతిలో కొబ్బరికాయ ఆయన తీసుకొని వెళ్ళి దేవుడికి దేవతకి కొడతాడు. వాట్ డూ యూ అండర్స్టాండ్? వాట్ డూ యూ అండర్స్టాండ్? దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. ఈ అపవిత్రమైన మనిషి ఆ పవిత్రమైన దైవ సన్నిధిలో కొబ్బరికాయ కొట్టడానికి అనర్హుడు. యూ అండ్ ఐ ఆర్ నాట్ ఎలిజిబుల్. మనం కొన్నిసార్లు ఆలోచించకుండా చేసేస్తాం కదా చాలా విషయాలు. అందుకని ఈ రాత్రి మిమ్మల్ని ఆలోచించమంటున్నాను అంతే. దెర్ ఈజ్ అ గ్యాప్, అ మోరల్ గ్యాప్. మళ్ళీ నువ్వు పునీతుడు అయితే తప్ప, పునీతురాలు అయితే తప్ప నా అంతటి నేను వెళ్ళి దేవుడికి మొక్కలేను, దేవుడిని తాకలేను. దట్స్ ద రీజన్. క్రైస్తవులు చాలాసార్లు సువార్త చెప్పేటప్పుడు పాపులు పాపులు అంటుంటే చాలా పాపులర్ అయిపోయింది ఆ వర్డ్ కదా, పాపులు పాపులు అనేమాట. అండ్ చాలామందికి నచ్చదు అది. ఈ సత్యవేదం ఒక్క దాంట్లోనే లేదన్నమాట, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, దేవుడు తప్ప. దట్స్ వాట్ దిస్ బుక్ సేస్, దిస్ హోలీ బుక్, సత్యవేదం చెప్తోంది. కానీ మన దేశంలో గ్రంథాలు కూడా చెప్తున్నాయి, పాపోహం పాపకర్మాహం. అహం పాపం, దేర్ఫోర్ నా పని కూడా పాపం. పాపాత్మ పాప సంభవ, నా సోల్ సిన్ఫుల్ అయిపోయింది, పాపం అయిపోయింది, అందుకనే పాపం సంభవిస్తోంది. పాపం బయట నుంచి వచ్చి నన్ను తాకడం కాదు, నేను పాపంలోనే పుట్టాను. మీరు భగవద్గీత చదవండి, అందులో కూడా రాసింది, పుట్టుకతోడే జీవి పాపి. సత్యవేదంలో అంటాడు ఒక భక్తుడు, పాపంలో నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాలో పాపం ఉంది. మై DNA హ్యాస్ రాటన్ విత్ సిన్. అందుకనే నేను భగవంతుని డైరెక్ట్గా కలవలేను. మీరందరూ వెళ్ళిపోతారు కదా గుడి నుంచి. పూజారి గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి. పూజారి గారు తన కోసం కూడా ఆయన కొబ్బరికాయ కొడతాడో లేదో. ఒకసారి నేను బస్సులో వెళ్తున్నాను, ఒక 20-25 ఇయర్స్ అయి ఉంటుంది. నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆయన వాళ్ళకొని చూస్తే పూజారి గారు లాగా ఉన్నారు. ఆయన అడిగాను నేను, సార్ మీరేం చేస్తారు అని. అంటే ఆయన అన్నాడు, నేను మోక్షాన్ని గురించి ప్రబోధిస్తానండి పలానా దేవాలయంలో అన్నాడు. మంచిది సార్ అని కాసేపు మాట్లాడుకున్నాక, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా మీరేమనుకోకపోతే? ఎందుకంటే భారతదేశంలో ఈ ప్రశ్న అడగడం చాలా కష్టం, ఎందుకంటే మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అందుకని కొంచెం భయపడుతూ, కొంచెం సంశయిస్తూ, కొంచెం డెలికేట్గా ఫీల్ అవుతూ అడిగాను నేను ఈ ప్రశ్న. ఆయన కొంచెం పర్మిషన్ అడిగి, సార్ మనం ఇలా వెళ్తున్నాం, మీ పక్కన నేను, నా పక్కన మీరు కూర్చున్నారు, మనం బస్సులో ఉన్నాం సార్. ఈ బస్సు సడన్గా ఏదైనా అయ్యి మనకి ఏదైనా జరిగి మనం పైకి పోతే మీరు మోక్షాన్ని గురించి ప్రబోధిస్తారు కదా, మోక్షానికి వెళ్తారన్న నమ్మకం మీకుందా సార్ అని అడిగాను. ఆయన నాకేం చెప్పాలి సార్? వెళ్తాను అనాలి, ఏ. వెళ్ళను అనాలి, బి. నాకు తెలీదు అనాలి, సి. ఆయన డి తీసుకున్నాడు, పైవేవి కావు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక ఫ్యూ సెకండ్స్ మౌనం వహించాడు. నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను ఆయన ఏం చెప్తారని. ఆయన నా వంక కూడా చూడలేదు. మంచి ఆజానుబాహుడు, దిట్టంగా ఉన్నాడు. ఎవడు పర్ఫెక్టు అన్నాడు. నేనేం అడిగాను ఆయన్ని? మోక్షంకి వెళ్తారా అని అడిగాను. ఆయన ఏం చెప్పాడు?
ఎవడు పర్ఫెక్టు అన్నాడు. అవును సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అందుకనే ఆ గ్యాప్ పూడాలంటే ఎవరు రావాలి తెలుసా? ఆ మిస్టర్ పర్ఫెక్ట్ దిగి రావాలి. ఒకే ఒక మిస్టర్ పర్ఫెక్ట్, దట్ ఈజ్ మిస్టర్ గాడ్. ఇది అవతారానికి రెండో రీజన్. కాబట్టి మళ్ళీ ప్రశ్న వచ్చింది, ఈయనే అవతారం అని ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఈ క్వాలిటీ ఆయనలో కనపడాలి. నౌ ఐ ఇంట్రడ్యూస్ జీసస్ క్రైస్ట్ ఎట్ దిస్ జంక్చర్. నౌ ఈయనేమన్నాడు? నేను అవతారాన్ని అనలేదు, నేను కూడా అవతారాన్ని అనలేదు, నేనే అన్నాడు. అక్కడికి వద్దాం మనం తర్వాత ఎందుకు అన్నాడు అన్నది. బట్ ఈయన విశిష్టత ఏమిటి? ఈయన ఎందుకు సర్వ మానవ లోకానికి పండగకు కారణమయ్యాడు? ఎందుకు ఈయన మతాలకు, కులాలకు, దేశాలకు, విదేశాలకు, కాలానికి అతీతంగా ఒక దేవుడిగా వెలసిల్లుతున్నాడు? కారణం ఏంటి? మనం ఈ రాత్రి ఆలోచించాలి. మళ్ళీ ఐ నీడ్ యువర్ ఓపెన్ మైండ్స్ అండ్ అన్డివైడెడ్ అటెన్షన్. రీజన్ నెంబర్ 1, యేసుక్రీస్తు వారి అవతారం యొక్క విశిష్టత మొదటిది ఏంటంటే ఆయనది సత్యావతారం. మీరు ఎప్పుడు అవతారం గురించి విన్నా మన దేశంలో లీలా అనే మాట కూడా వింటారు మీరు. భగవంతుడి లీలా. లీలా అంటే అమ్మాయి కాదు, లీలా అంటే ఇల్యూషన్, అంటే ఇట్స్ నాట్ రియల్ అని అర్థం అన్నమాట. అంటే భగవంతుడు ఇలా కనపడతాడు, ఏమిటబ్బా అనుకొని దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకునే లోపే భగవంతుడు అంతర్ధానం అయిపోతాడు. మనకు అర్థం కానప్పుడల్లా మనం ఏమంటే భగవంతుడి లీలలు అంటాం మనం. భగవంతుడు అలా వచ్చి అలా అంతర్ధానం అయిపోయి రియాలిటీలోకి రాకుండా అలా ఒక డ్రీమ్ లాగా, ఒక ఇల్యూజన్ లాగా వచ్చేళ్తే నా సమస్య పరిష్కారం అవదు. ఎందుకంటే ఐఆమ్ రియల్, లైఫ్ ఈజ్ రియల్, సిన్ ఈజ్ రియల్, డెత్ ఈజ్ రియల్. ఎంత రియల్ కాకపోతే మరణం. మన పూర్వీకులు మృత్యోర్మ అమృతంగమయ అని ఆక్రోశిస్తూ ప్రార్థిస్తారు ముండకోపనిషత్తులో. ఎంత రియల్ కాకపోతే పాపం, మన పూర్వీకులు పాపోహం పాపకర్మాహం అని ఆక్రోశిస్తూ ప్రార్థన చేస్తారు. ఆ మాట అన్న తర్వాత మనువు ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో, త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. త్రాహిమాం అంటే రక్షించు, కృపయా కృప చూపించు, దేవా దేవా నువ్వు ఒక్కడవే, అన్యదా శరణం నాస్తి మరొక శరణం నాకు లేదు. ఎంత డెస్పరేట్ కండిషన్లో చేసిన ప్రార్థనలు ఇవి మన పూర్వీకులు. సో సిన్ ఈజ్ రియల్, యువర్ లైఫ్ ఈజ్ రియల్ అండ్ డెత్ ఈజ్ రియల్. వీ నీడ్ ఏ రియల్ అవతారా. లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఆయన ఎంత రియల్ అంటే ఆయన బర్త్డే అనేది లేకపోతే, అంటే ఫస్ట్ క్రిస్మస్ లేకపోతే మీకు ఎవ్వరికి బర్త్డేస్ లేవు. మీకు కోపం రావచ్చు. ఈ మధ్య రాధా మనోహర్ దాస్ ఒక ఛాలెంజ్ విసిరాడు. డిసెంబర్ 25th కాదో తెలీదు, ఎప్పుడు పుట్టాడో తెలీదు మీ దేవుడు, ఆయన దేవుడా అన్నాడు. రాధా మనోహర్ దాస్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పుట్టినరోజు కూడా యేసుప్రభు పుట్టినరోజు మీద ఆధారపడి ఉంది. రాధా మనోహర్ దాస్ గారి ఆధార్ కార్డు తీసుకొని మీరు చూడండి, దాంట్లో 1971 అని ఉంటుంది, లేకపోతే 1972 అని ఉంటుంది. 1972 అంటే యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి లెక్కెడితే 1972 సంవత్సరాలు అన్నమాట. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. ఎలాగా? మీరు ఎట్లాగా? రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. రెఫరెన్స్ పాయింట్ ఏంటి? యేసుప్రభు వచ్చిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి లెక్కెడితే 1947 సంవత్సరాలకి నాకు స్వాతంత్రం వచ్చింది. బుద్ధుడు 546 BC అన్నారు. ఎట్లా వచ్చింది? యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి వెనక్కి లెక్కెడితే 546 ఇయర్స్కి బుద్ధుడు పుట్టాడు. దట్స్ ఇట్. సచ్ ఎ రియల్ అవతార్.
మీరు ఈ రోజున యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ఈ పుస్తకాన్ని, దీని హిస్టారికల్ ఎవిడెన్స్ని, ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి కొన్ని పేర్లు మీరు చెప్పచ్చు. సీజర్ అగస్టస్, కాల్ మెగ్నే, లేకపోతే మొహమ్మద్, లేకపోతే బుద్ధ, లేకపోతే అలెగ్జాండర్, లేకపోతే కింగ్ పోరస్ పురుషోత్తముడు, లేకపోతే రాజరాజ చోళుడు, మీరు ఎవరి పేరైనా చెప్పుకోండి. వాళ్ళందరినీ ఓ పక్కన నించోబెట్టి వాళ్ళకున్న హిస్టారికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒకదానిపైన ఒకటి పైలప్ చేయండి. ఆ రోజుల్లో చేతులతో రాసేవాళ్ళు హిస్టారియన్స్. ఆ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు ఒకదానిపైన ఒకటి పెట్టండి. ఈ పోడియంకి మించి రాదు. రఫ్లీ 4 feet కంటే ఎక్కువ ఉండదు ఏ హిస్టారికల్ ఫిగర్కి కూడా. బట్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్పబడినటువంటి ఈ పుస్తకానికి మీరు పైలప్ చేయండి అదేవిధంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. 2.5 miles హైట్ వస్తుంది అది. యు బిలీవ్ మీ ఆర్ నాట్. ఒక్క న్యూ టెస్టమెంట్కి కనీసం 1 mile హైట్ వస్తుంది. యు బిలీవ్ మీ ఆర్ నాట్. అండ్ జీసస్ క్రైస్ట్ గురించి ఇందులో ఏం రాయబడిందో అదే హిస్టారియన్స్ కూడా చెప్పారు. అండ్ దే ఆర్ నాట్ క్రిస్టియన్ హిస్టారియన్స్, దే ఆర్ జూయిష్ హిస్టారియన్స్, గ్రీక్ హిస్టారియన్స్ అండ్ రోమన్ హిస్టారియన్స్. There was Flavius Josephus, there was Tacitus, there was Thucydides, there was Pliny the Younger, and blah blah blah, etc. etc. Almost 10 historians talked about Jesus, and what they talked about Jesus matches with this Bible. What the Bible talks about Jesus. బైబిల్ ఏం చెప్తుందో యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పిన విషయాలతో మ్యాచ్ అవుతుంది. సచ్ ఎ రియల్ అవతార్. మీరు రియల్ టైం అంటుంటారు కదా. యు నీడ్ ఎ గాడ్ ఆఫ్ రియల్ టైం, నాట్ ఆఫ్ వర్చువల్. యేసుక్రీస్తు అవతారం యొక్క రెండవ ప్రత్యేకత, విశిష్టత ఏమిటంటే ఆయనది నిత్య అవతారం. అంటే ఆయన మళ్ళీ 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 అవతారాలు ఎత్తాడు. ఆల్ టైమ్కి ఒకటే దేవుడు. ఆయన యుగ పురుషుడు కాదు. మనకి ఈ శ్లోకం గుర్తుంది కదా, భగవద్గీత 4వ అధ్యాయం 8వ వచనం, పరిత్రాణాయ సాధునాం వినాశయక దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే. ఏంటి లాస్ట్ లైన్ అర్థం ఏంటి? దేవుడు మళ్ళీ మళ్ళీ పుడతాడు, దేవుడు మళ్ళీ మళ్ళీ అవతారం ఎత్తుతాడు. ఈ యుగంలో ఒక దేవుడు ఒక అవతారం, మరొక యుగంలో దేవుడు మరొక అవతారం. నో వై? మళ్ళీ మీరు ప్రశ్న వేయాలి. మీరు ఒక సైన్స్ క్లాస్ రూమ్లోనే ప్రశ్నలు అడగకూడదు. చర్చ్లో, మసీదులో, దేవాలయంలో మీరు ప్రశ్నలు అడగాలి. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత కూడా మీరు ప్రశ్నలు అడగాలి. నా ఎందుకు దేవుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు పుడతాడు? ఎందుకంటే ఈ అవతారం చాలదు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. కంప్యూటర్ చాలినప్పుడు సూపర్ కంప్యూటర్ వస్తుంది. యు నీడ్ అంతకు మించినటువంటి ఒక సూపర్ అవతార కావాలి. అందుకని దేవుడు అన్ని అవతారాలు ఎత్తుతాడు. బట్ ఈయన ఒకే ఒక అవతారం ఎత్తాడు. మనం కాలానికి బందీలం. వీఆర్ స్పేస్ టైమ్ క్రీచర్స్. మనం ప్రదేశానికి కాలానికి బందీ మనం. కానీ దేవుడు ఈజ్ అబౌవ్ స్పేస్ అండ్ అబౌవ్ టైమ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి మరొక చిన్న మెదడుకు మేత. ఈజ్ ఇన్ఫైనైట్, ఫిజికల్ ఆర్ నాన్ ఫిజికల్ ఆర్ మెటాఫిజికల్. అనంతం భౌతికంగా ఉంటుందా, అది భౌతికేతరంగా ఉంటుందా? మీరు సైన్స్లోకి వెళ్ళి చూడండి కావాలంటే. ఎనర్జీలో ఈరోజు మనం ఏమంటున్నాం? హీట్ డెత్ అంటున్నామా? లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి కదా మనకి. నా సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది మనకి? హీట్ డెత్ అని చెప్తుంది కదా మనకి. దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్ కదా. ఇంతవరకు ఎనర్జీని ఎవరైనా డిఫైన్ చేశారా? ఎవరైనా చేశారా? చేయలే. మరి ఎవరు చేయలే ఎనర్జీని ఇంతవరకు, ఎవరు డిఫైన్ చేయలే. మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలరంటే ఎనర్జీ ఈజ్ ఈక్వాలెంట్ టు మ్యాటర్, అంతవరకు మీరు అర్థం చేసుకోగలరు. నౌ ఇఫ్ ఎనర్జీ డైస్ వన్ డే, if there is going to be a heat death according to second law of thermodynamics, then this universe
matter is always finite. Infinite is above matter. ఆయన అబౌవ్ మ్యాటర్ అయినప్పుడు అబౌవ్ టైం కూడా అవుతాడు. ఎందుకంటే టైం ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మ్యాటర్. టైం ఈజ్ అ ఫోర్త్ డైమెన్షన్. స్పేస్ లేకపోతే టైం లేదు. మీరు స్టీఫెన్ హాకింగ్స్ లాంటి వాళ్ళని, లేకపోతే కార్ల్ సాగన్ లాంటి వాళ్ళని, మీరు థియరిటికల్ ఫిజిసిస్ట్ని మీరు చదివితే మీకు ఈ రోజున మీకు అర్థమయ్యేది ఏంటంటే, టైం అండ్ స్పేస్ అంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు, యూనివర్స్ జీరో నుంచి ఇంత దాకా ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు స్పేస్ అండ్ టైం ఈక్వల్గా ఎక్స్పాండ్ అవుతూ వస్తాయి. టైమ్ ఈజ్ అ ఫోర్త్ డైమెన్షన్ ఆఫ్ స్పేస్. Therefore, if at all God is there, if He is infinite, He must be above time. ఆయన టైం కంటే పెద్దవాడైనప్పుడు, ఆయన టైంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? మీ అబ్బాయి బ్లేజర్ మీరు వేసుకుంటే ఏమవుతుంది? బ్లేజర్ చినిగిపోతుంది. అంతే. టైం కంటే పెద్ద దేవుడు టైంలోకి వస్తే ఏమవుతుంది? టైం చీలిపోతుంది. అందుకని క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని టైం చీలిపోయింది. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రిస్మస్. ఈరోజున రిఫరెన్స్ పాయింట్ అయింది ప్రతి ఒక్కరికి. క్రీస్తును కాదనే వాళ్ళ బర్త్డే కూడా రిఫరెన్స్ పాయింట్ క్రీస్తే. క్రీస్తును ఒప్పుకోని వాళ్ళ బర్త్డేకి కూడా రిఫరెన్స్ పాయింట్ క్రీస్తే. మీరు ఇంకెవరైనా అవతార పురుషుని తీసుకొచ్చి ఆయన ఎప్పుడు వాడు అంటే రిఫరెన్స్ పాయింట్ క్రీస్తే. ఆయన హీఈస్ అబౌట్ టైమ్. అందుకనే కాలాన్ని పరిపాలించేవాడు కాబట్టి యుగానికి పరిమితం కాడాయన. ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడని సత్యవేదం చెప్తుంది. నాట్ ఫర్ ఎ సింగిల్ ఏజ్, but for ages and ages He is the Lord and God, and He is to be praised and worshipped. అందుకని రెండో అవతారం లేదు క్రీస్తుకి, ఒకే ఒక్క అవతారం. అందుకని ఆయన అన్నాడు నేనే. మూడవ ప్రత్యేకత ఏమిటంటే యేసుక్రీస్తు వారి అవతారంలో ఆయనది విశిష్టావతారం. వశిష్ఠావతారం కాదు, విశిష్టావతారం. విశిష్టం అంటే ఏమిటంటే ప్రత్యేకం, ఎక్స్క్లూజివ్, యునిక్. యునిక్ అనే మాట కూడా సరిపోదు, ఇట్స్ ఎక్స్క్లూజివ్. అంటే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, ద వన్ అండ్ ఓన్లీ. ఎందుకు విశిష్టావతారం? ఇక్కడ మనం కాసేపు మాట్లాడుకోవాలి. మనం అవతారం గురించి విన్నప్పుడల్లా చిన్నప్పటి నుంచి మనం వినుంటాం. మనం ఏ మతస్థులమైనా స్కూల్ టైం నుంచి మనం వినుంటాం. ఏమని వినుంటామంటే, మనం భగవంతుడు అవతారం ఎత్తుతాడు. ఎందుకు ఎత్తుతాడంటే దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అవతారం ఎత్తుతాడని మనం వినుంటాం. ఇందాక మనం చదివిన శ్లోకంలో కూడా వినాశయక దుష్కృతం, దుష్టుల్ని చంపడానికి, నాశనం చేయడానికి, వినాశనం చేయడానికి. పరిత్రాణాయ సాధునం, శిష్టులను రక్షించడానికి, పరిరక్షించడానికి. నాకు కాసేపు ఆగి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరంతా విఘ్నులు కాబట్టి లాజికల్గా ఈ రాత్రి ఆలోచించాలి. యు ఆస్క్ ఎనీ హిందూ పండిట్ అండ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. చంపడానికి దేవుడు దిగి రావాలా? దేవుడు టెక్నాలజీ అంత తక్కువ. ఉక్రెయిన్కి వెళ్లకుండా పుతిన్ను యుద్ధం చేయగలుగుతున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళని చంపగలుగుతున్నాడు కదా. మరి దేవుడు భూమి మీదకి రాకుండా చంపలేడా? యు థింక్ అబౌట్ ఇట్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ టెర్రరిస్టుల్ని జార్జ్ బుష్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి చంపాడా? వైట్ హౌస్లో కూర్చొని చంపాడు. ఈజంట్ గాడ్ గ్రేటర్ దాన్ పుతిన్ అండ్ జార్జ్ బుష్? కాదంటారా? దేవుడు ఎవరినైనా చంపాలనుకున్నాడు అనుకోండి, ఏం చేయొచ్చు దేవుడు? మనం ఒకవేళ దేవుడికి ఐడియాలు ఇస్తే, మనకు అంత సీన్ ఉంటే తాతకు దగ్గులు నేర్పించినట్టు, ఓ పిడుగు మీద పడవచ్చు, ఓ పాము కాటేయచ్చు కదండి, ఓ డెంగ్యూ వ్యాధి రావచ్చు, ఓ కరోనా వచ్చిపోవచ్చు.
ఎవడికో కోపం వచ్చి కత్తి తీసుకొని పడవచ్చు, ఓ రోడ్ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఎన్ని విధాలుగా చంపచ్చు మనిషిని దేవుడు చంపాలనుకుంటే. ఇవన్నీ అక్కర్లా, చావురా అని అంటే చాలు చచ్చిపోతాడు. దట్స్ గాడ్. సో చంపడానికి దేవుడు ఎందుకు దిగి రావాలి? నా అనదర్ అనలిటికల్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు దుష్టుణ్ణి శిక్షించడానికి వస్తే నిజంగా దుష్టత్వం పోతుందా? దేవుడు ఒక విలన్ని చంపుతాడండి, మళ్ళీ విలన్ పుడతాడు. అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేయాలి? వాడిని కూడా చంపాలి. వాడిని చంపడం అంటుంచండి, ఈయన కొత్త అవతారం ఎత్తాల్సి వస్తుంది. అవతారం సరిపోవట్లేదు. యు థింక్ అబౌట్ దిస్. ఈ ఆలోచనను మీరు ఆలోచన చేయండి. మీరు ఏకీభవించాల్సిన పని లేదు నేను చెప్పిన వాటితో. ఇది లాజికలా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఇట్లా దేవుడు ఎంతకాలము సంభవామి యుగే యుగే, ఎంతకాలం పుడుతూ అవతారం ఎత్తుతూ మళ్ళీ వాడు కొత్త ప్లాన్ వేసుకొని వస్తాడు, మళ్ళీ ఇంకొక దుర్మార్గుడు పుడతాడు, మళ్ళీ దేవుడికి అవతారం సరిపోయి మళ్ళీ కొత్త అవతారం ఎత్తాడు. హౌ లాంగ్, హౌ మెనీ టైమ్స్? ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది? మీరు ఇంజనీర్స్ కదా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కంప్యూటర్కి వైరస్ పట్టిందనుకోండి, వైరస్ వచ్చిన ప్రతి కంప్యూటర్ని పగలగొడతారా, లేకపోతే వైరస్కి యాంటీ వైరల్ ఏదైనా ప్రోగ్రామ్ కనిపెడతారా? ఏమండి? అలా కనిపెట్టకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవరు. మీరు కంప్యూటర్కి వైరస్ రాగానే ఎత్తి దాన్ని 10 అంతస్తుల మీద నుంచి కింద వేసారనుకోండి రోడ్డు మీద, మీరు హార్డ్వేర్ ఇంజనీర్ అవుతారు తప్ప మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవరు. మరి దేవుడు పాపం చేసినోడిని చంపుకుంటా వెళ్ళాడు అనుకోండి, ఆయన దేవుడు అవడు. నా కంప్యూటర్ని అలాగే ఉంచి కంప్యూటర్ చెడిపోకుండా కంప్యూటర్ని వైరస్ ఫ్రీ చేయాలి. అది కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గొప్పతనం. అంతేనా సార్? నేను తప్పు మాట్లాడుతున్నానా? సరే, డాక్టర్స్ దగ్గరికి వద్దాం. కరోనా వచ్చిందనుకోండి, కరోనా వచ్చిన వాళ్ళందరినీ ఒక అపార్ట్మెంట్లో పెట్టి జిన్పింగ్ లాగా అపార్ట్మెంట్ తగలబెట్టామనుకోండి, కరోనా పోతుందా? నో. మనిషిని బ్రతికించుతూ వైరస్ని చంపాలి, అప్పుడు కదా దేవుడు బాబు నువ్వు డాక్టర్ గారివి అంటారు. అంతేనా అనేది? మరి దేవుడు పాపాన్ని చంపడానికి పాపిని చంపేస్తే దేవుడు ఎట్లా అవుతాడు? మీరు ఆలోచించండి ఈ రాత్రి. సరే, ఇలా చంపుకుంటూ పోయాడు అనుకోండి, ఎంతమందిని చంపాలి మనుధర్మశాస్త్రం ప్రకారం? నేను ఒక మతాన్ని ఇంకో మతంతో నేను కంపేర్ చేయట్లేదు. ఒక మతంలో ఉన్న గ్రంథాన్ని ఆ మతంలో ఉన్న గ్రంథంతో నేను కంపేర్ చేస్తున్నాను. భగవద్గీతను నేను మనుధర్మశాస్త్రంతో కంపేర్ చేస్తున్నాను. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ రైట్. యు అగ్రీ విత్ మీ? నా భగవంతుడు ఇలాగ చంపుకుంటూ వెళ్తే మను ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి అహాన్ని చంపాలి, ప్రతి ఆత్మను చంపాలి, ప్రతి మనిషిని చంపాలి. ఇంకా రక్షించేది ఎప్పుడు? లోక కళ్యాణం ఎలా వస్తుంది? మనమే అంటాం కదా అవతారం లోక కళ్యాణం కోసమని. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? శిష్టుల్ని రక్షించడం. మరి మంచోళ్ళని రక్షిద్దామంటే ఎవడైనా ఉన్నాడా మంచోడు? మన ధర్మశాస్త్రం ప్రకారం లేడు, బైబిల్ ప్రకారం కూడా లేడు, ఖురాన్ ప్రకారం కూడా లేడు. మరి ఎవరిని రక్షిస్తాడు? రక్షించడానికైతే దేవుడు రావాలి. ఎందుకంటే ఈత రాక మునిగిపోతున్న వాడిని మనం మెట్టు మీద నుంచొని కాలు అలాను చెయ్యి ఇలాను పైకి వస్తావు అని కరస్పాండెన్స్ కోర్సులో ఈత నేర్పించలేము కదా. మనం దిగాలి, వాడు ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడ మనం కూడా మునగాలి, వాడిని జుట్టు పట్టుకొని పైకి తీసుకురావాలి. సో దేవుడు ఒకవేళ దిగి వస్తే శిక్షించడానికి రాకూడదండి, రక్షించడానికే రావాలి. యేసు ప్రభు ఒక్కడే నేను చంపడానికి రాలేదని చెప్పాడు, నేను రక్షించుటకు వచ్చాను అన్నాడు. నేను ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు అన్నాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు. పాపము నుంచి, బలహీనత నుంచి, నరకం నుంచి, పాప శిక్ష నుంచి రక్షించడానికి వచ్చానని చెప్పుకున్నాడు. అందరూ చంపడానికి వస్తే ఈయన మన స్థానంలో చావడానికి వచ్చాడు.
మన స్థానంలో చావడానికి వచ్చాడు. రాధా మనోహర్ దాస్ గారు మరింకొక ఎగతాళి చేశారు. చంపడానికి వచ్చినోడు దేవుడా, నిస్సహాయంగా చచ్చిపోవడానికి వచ్చిన దేవుడా, వచ్చినవాడు దేవుడా, తన 3 మేకులు తాను పీక్కోగలడా అని అడిగాడు. దానికి నేను జవాబు త్వరలోనే చెప్తాను ముగించకముందు. కానీ ఈ రోజున మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ధర్మం చెప్తుందండి, మన ధర్మం చెప్తుంది పాపం పోవాలంటే ప్రాణత్యాగం జరగాలి, రక్త తర్పణం జరగాలి. మళ్ళీ మీ గుడి దగ్గరికి వస్తున్నా, మీరు గుడికి కొబ్బరికాయ తీసుకెళ్తారు కదా, కొబ్బరికాయ గుడిలో కొడతారు కదా, గర్భగుడిలో కొడతారు కదా పూజారి గారు. మీరు ఇంట్లో కూడా కొబ్బరికాయ చాలాసార్లు కొడతారు కదా. మీరు ఇంట్లో కొట్టినప్పుడు కొబ్బరికాయ నీళ్ళు ఏం చేస్తారు? పట్టుకొని తాగుతారు కదా. గుళ్ళో కొట్టినప్పుడు ఎందుకని పట్టుకొని తాగరు? మీరు పూజారి గారిని ఈసారి వెళ్ళినప్పుడు అడగండి. నా రెండో ప్రశ్న, కొబ్బరికాయ స్వచ్ఛమైన నీరు కదా, కొబ్బరికాయ కొట్టడం ఎందుకు? కిన్లే వాటర్ బాటిల్ కూడా కొట్టచ్చు కదా, ఎందుకు కొబ్బరికాయ ఒకటే కొడతాం? ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు అడగండి, మీకు చాలా ఆసక్తికరమైన జవాబులు వస్తాయి పండితుల దగ్గర నుంచి. ఎందువల్లంటే అక్కడ తర్పణం జరగాలి, తడవాలి. కొబ్బరికాయ మరి రక్తం లేదా కొబ్బరికాయలో? ఒకప్పుడు రక్తం చిందించేవాళ్ళం, బుద్ధుడు వచ్చాక జీవహింస చేయకూడదని చెప్పాక మనం కూడా మార్చుకున్నాం. మత సంస్కరణ జరిగింది భారతదేశంలో. జరిగి ఆ జీవహింస స్థానంలో, జంతు బలి స్థానంలో ఏమొచ్చిందంటే కొబ్బరికాయ వచ్చింది, కొబ్బరి బలి వచ్చిందన్నమాట. మీరు వేదాలు చదివితే వేదాల కాలంలో అజామేధ యాగం అంటే మేకల్ని బలి ఇచ్చేవాళ్ళు. అంతేకాదు అశ్వమేధ యాగం, అశ్వమేధం అంటే గుర్రాల్ని బలి ఇచ్చేవాళ్ళు. అంతేకాదు పురుషమేధ యాగం అంటే అహాన్ని బలి ఇచ్చేవాళ్ళు. కొన్ని అనాగరిక మతాల్లో, మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి, ఒక ఆర్య మతాలే కాదు, స్థానిక మతాలు కూడా, మనకి అబారిజినల్ మన రిలీజియన్స్ కూడా మన దేశంలో ఉన్నాయి. అక్కడికి మీరు వెళ్ళి చూస్తే మనుషుల్ని బలి ఇవ్వడం కూడా ఉంది. మొన్న 200-300 సంవత్సరాల క్రితం మీరు కలకత్తాకి వెళ్తే, లేకపోతే బెంగాల్ రాష్ట్రానికి వెళ్తే, హుగ్లీ నదికి చిన్న బిడ్డల్ని, చంటి బిడ్డల్ని బలిచ్చేవాళ్ళు. ఎలా అంటే అక్కడ ఆ నది ఒడ్డున చెట్టుకి ఒక చీరకి బిడ్డని ఏలాడి తీసి వెళ్ళిపోయేవాళ్ళు, నదికి బలిచ్చేసేవాళ్ళు, నదీ మాతకు. ఇవన్నీ చరిత్రే. బలి. అంతేకాదు గోమేధ యాగం, మేధ అంటే చంపడం, గోవుల్ని బలి ఇచ్చేవాళ్ళు. మీరు చదవండి శాస్త్రాలు కావాలంటే. ఎందుకు బలి ఇవ్వాలండి? బలి అంటే అర్థం ఏంటో తెలుసా? పక్కనోడు చేసిన దానికి ఇంకొకడు అనుభవిస్తే బలి. మీకు బాహుబలి ఒకటే తెలుసు, ఈ బలి కూడా తెలియాలి మీకు. అది ఈ బలి, ఆ బలి కాదు, ఇది పక్కనోడు బలి. కొన్నిసార్లు క్లాస్లో జోకులు వేసుకుంటూ ఉంటాం, జోక్ వేసినోడు ఏమో సీరియస్గా ఉంటాడు, టీచరు బోర్డు సైడ్ నుంచి చేతులకు తిరిగేటప్పటికి పక్కనోడు నవ్వుతుంటాడు, వాడు బలి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా బలి అంటే. అంటే మనం చేసిన తప్పులకి మరొకరు బలి అవ్వాలి. మన శాస్త్రం ఒప్పుకుంటున్న విషయాలే ఇవి. బైబిల్ ఏం చెప్తుందో అవి మన శాస్త్రాలు ఒప్పుకుంటున్న విషయాలే. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సత్యవేదం ఏం చెప్తుందో చూడండి. సర్వం రక్తేన శుద్ధయతే, రక్తేన వినా క్షమ న లాభయతే. సంస్కృత బైబిల్లో చదువుతున్నాను నేను. సర్వం రక్తేన శుద్ధయతే, రక్తేన వినా క్షమ న లాభయతే. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఎందువల్ల? ఏంటి దీంట్లో లాజిక్ ఏంటి? పాపం ఎప్పుడైతే సీన్లోకి ప్రవేశించిందో మరణం సీన్లోకి ప్రవేశించింది. అంటే పాపం వచ్చినప్పుడు ప్రాణం తోడేసింది, ప్రాణం పోయింది. మళ్ళీ ప్రాణం పెడితే తప్ప పాపం పోదు, రివర్స్ ప్రాసెస్ జరగాలి. ప్రాణం ఎక్కడుంటుంది? రక్తదానం, ప్రాణదానం అన్నాం, రక్తంలో ఉంటుంది. ఏ రక్తం పెట్టాలి? పాపోహం పాపకర్మాహం రక్తం కుదరదు.
పుణ్యోహం పుణ్యకర్మహం, పుణ్యాత్మ, ఆ రక్తం పెట్టాలి. అందుకని వేదంలో ఏముందంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం పరమాత్మేణ, దేవుడిదై ఉండాలి. మరి దేవుడికి రక్తం, మాంసం, శరీరం ఉండదు కదా, అందుకే దేవుడు అవతారం ఎత్తాలి. ఇందాక నేను చెప్పాను రీజన్ అది. మనిషి పాపం చేశాడు కాబట్టి మానవ అవతారం ఎత్తాలి. దేవుడు జంతువుల అవతారం ఎత్తక్కర్లేదు, ఎందుకంటే అవి పాపం చేయలేదు, అవి వినైతిక జీవులు, ఎమోరల్ బీయింగ్స్. ఈ సింహానికి అస్సలు క్యారెక్టర్ లేదు అని ఇప్పుడేనా అంటారు మీరు? అనరు, కానీ మనిషికి అంటారు. ఈ సెల్ ఫోన్ చెడిపోయింది, బాగా క్యారెక్టర్ లేకుండా అయిపోయింది అని ఇప్పుడేనా అంటారా? అనరు మీరు. ఎమోరల్ బీయింగ్స్ ఇవి, ఎమోరల్ ఎగ్జిస్టెన్సెస్, ఎంటిటీస్ ఇవి. కానీ మనం మోరల్ బీయింగ్. మనం తప్పు చేసింది మనం కాబట్టి, పాపం చేసింది మనం కాబట్టి మన శరీరాన్ని భగవంతుడు ధరించాలి. తత్రక్తం పరమాత్మేన, పుణ్య పవిత్రమైన రక్తమై ఉండాలి, దానముగా ఇచ్చిందై ఉండాలి, బలియాగంగా ఇచ్చిందై ఉండాలి. నా హూ డిడ్ దిస్ ఎక్సెప్ట్ జీసస్? హూ డిడ్ దిస్? క్రీస్తు తప్ప ఎవరు చేశారు దీన్ని? నో వన్ ఎల్స్. మీరు చరిత్రలో భూతద్దం వేసుకొని, టెలిస్కోప్ వేసుకొని వెతకండి, మీరు ఎంత పరిశోధన అన్నా చేయండి. హీ స్టాండ్స్ అలోన్. అందుకని ఆయనది విశిష్ట అవతారం, అంతేకాదు ఆయనది శిష్ట అవతారం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శత్రువులను కూడా అడిగాడు, మీలో ఎవడైనా నాలో పాపం నిరూపించగలడా? యేసుప్రభు ఒక్క అబద్ధం ఆడినట్టు ఎవరైనా చెప్పగలరా? యేసుప్రభు ఒక్క తప్పుడు పని చేసినట్టు ఎప్పుడైనా చెప్పగలరా? యేసుప్రభు ఒక్క మోసం చేసినట్టు ఎప్పుడైనా చెప్పగలరా? నో నెవర్. ఎందుకని ఈరోజు హైందవుల్లో, ముస్లిమ్స్లో, అనేక మతాల్లో ఆయనకి, ఈవెన్ కమ్యూనిస్టుల్లో కూడా ఆయనకి ఎందుకు అభిమానులు ఉన్నారు? మొన్న సర్వే చేస్తే 2వ మిలేనియం అంటే 1000 AD నుంచి 2000 AD దాకా అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఎవరు? ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ 1000 years ఎవరైనా తీసుకుంటే జీసస్ ఫస్ట్ వచ్చాడు ప్రపంచం మొత్తంలో. సెకండ్ వచ్చిన వాళ్ళకి జీసస్కి చాలా డిస్టెన్స్ ఉంది ఓటింగ్లో. సాధారణంగా సెకండ్ ఎలా వస్తుంది? 100 ఓట్లో, 200 ఓట్లో, 1000 ఓట్లో తేడా రావాలి, లక్షల ఓట్లు తేడా ఉంది. హీ స్టాండ్స్ అపార్ట్. శిష్టావతారం, ఆయన నిజమైన పుణ్యావతారం. అంతేకాదు, ఈయన ఎందుకు వచ్చాడంటే, ఈయన దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి రాలేదు, దుష్టుల్ని శిష్టులుగా మార్చడానికి, దుష్టుల స్థానంలో దుష్టత్వాన్ని తొలగించడానికి, తాను చనిపోయి దుష్టుల్ని చంపకుండా, పాపిని చంపకుండా తాను చనిపోయి పాపులని పావనులుగా మార్చడానికి, పతితలను పవిత్రులుగా మార్చడానికి, దొంగల్ని దొరలుగా మార్చడానికి, తాగుబోతుల్ని, ఎడిక్ట్స్ని సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళగా మార్చడానికి, దుర్మార్గుల్ని, హంతకుల్ని, కర్కసుల్ని దయార్థ హృదయులుగా మార్చడానికి ఈయన వచ్చాడు. ఆయన సొసైటీలో చేంజ్ తీసుకురావడానికి వచ్చాడు. యేసుక్రీస్తు గురించి చెప్తే మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం? ఆయన దేశాన్ని స్వస్థపరిచేవాడు, ఆయన దేశాన్ని ఉద్ధరించేవాడు, ఆయన దేశానికి ఆశీర్వచనం ఈ క్రీస్తు. మీరు ఆలోచన చేయండి, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మన దేశానికి ఎన్ని సంవత్సరాలకి స్వాతంత్రోద్యమం స్టార్ట్ అయింది? మీరు వెళ్ళి చదవండి, చరిత్రలోకి వెళ్ళి. ఎందుకు లేట్ అయింది స్వాతంత్రోద్యమం స్టార్ట్ అవ్వడానికి? ఎందుకంటే మనకు పాఠశాలలు లేవు, అందులో అన్ని కులాలు చదవడానికి లేదు, అమ్మాయిలు చదవడానికి లేదు. మన స్వాతంత్ర యోద్యమ సమర యోధుల్లో లేడీస్ కూడా ఉన్నారు, లేరంటారా? ఎట్లా, ఎందుకు లేట్ అయిందంటారు? మిషనరీలు రావడానికి లేట్ అయింది. వాళ్ళు వచ్చి స్కూల్స్ పెట్టాక, కాలేజీలు పెట్టాక అక్కడి నుంచి చదువుకున్నారు. బ్రిటిష్ వాడు ఒక టైంలో భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు, భారతీయులకి బ్రిటిష్ ప్రభుత్వంలో జాబ్స్ ఇవ్వాలనుకుంటే, ఒకనొక టైంలో స్వాతంత్రం రాకముందు దెర్ వాజ్ నో సింగిల్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా, దెర్ వాజ్ నో సింగిల్ ఇండియన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా. ఈరోజు మీరందరూ పీజీస్, డాక్టరేట్స్, పోస్ట్ డాక్టరేట్స్ నా బ్లెస్ చేయడానికే వచ్చారు వాళ్ళు. లెట్ దేర్ బి ఇండియా నేను పుస్తకం రాశారు మా గురువు గారు డాక్టర్ బాబు వర్గీస్ గారు. UN జనరల్ సెక్రటరీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేటువంటి మహానుభావుడు.
ఒక థీసిస్ ప్రజెంట్ చేశారు, ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు రీసెంట్గా. ఆ పుస్తకం మీకు ఎక్కడైనా దొరికితే చదవండి. భారతదేశంలో మన సంస్కృతిని ఇనుమడింపచేసే గొప్ప గొప్ప పనులు చేశారు మిషనరీలు. సిపి బ్రౌన్ ఎవరు? ఆర్థర్ కాటన్ ఎవరు? ఈరోజు కాటన్ ఒక డ్యామ్ కట్టకపోతే ఈరోజు బౌల్ ఆఫ్ ఇండియా అయ్యేది కాదు ఆంధ్రదేశం. దేశానికి అన్నం పెట్టే గిన్నె అయింది భారతదేశానికి అన్నం పెట్టే గిన్నె అయింది ఆంధ్రదేశం ఒక్క కాటన్ డ్యామ్ వల్ల. ఎవరు కాటను? ఈ పుస్తకాన్ని నమ్ముకున్న, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఒక రిటైర్డ్ మిలిటరీ ఇంజనీర్. దే బ్లెస్డ్. 50,000 బాల్య వితంతువులు ఉండేవాళ్ళు. విలియం కేరీ ఇక్కడ జీవించిన రోజులు 200 సంవత్సరాల పైకి వెనక్కి వెళ్ళి చూస్తే 50,000 బాల్య వితంతువులు. అంటే చిన్న అమ్మాయిని తీసుకొచ్చి రేపో మాపో వాడికి నిన్న మొన్న పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి కట్టేసేవాళ్ళు. వాడు పోయేవాడు, ఈమె వితంతువు అయిపోయేది, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. కానీ ఆ బాల్య వివాహాలకి, వితంతువులకి, ఆ స్థితికి వ్యతిరేకంగా పోరాడింది పండిత రామాబాయి, ఒక బ్రాహ్మణ వనిత, మన దేశస్తురాలే, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత. క్రైస్ట్ కేమ్ టు బ్లెస్. దుష్టుల్ని చంపితే దుష్టత్వం పోదు. శిష్టుడెవడూ లేడు రక్షించడానికి, కానీ దుష్టుల్ని శిష్టులుగా చేయడానికి ఆయన దుష్టత్వాన్ని తన మీద వేసుకొని సిలువకెక్కాడు, రక్తం కార్చాడు. సర్వపాప పరిహారానికి పరమాత్మైన పుణ్యదాన బలియాగం చేశాడు యేసుక్రీస్తు. ఆయన మనల్ని పుణ్యమూర్తులుగా మార్చడానికి వచ్చాడు, మనకి సెల్ఫ్ డిగ్నిటీ ఇవ్వడానికి వచ్చాడు. నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారిది అమృతావతారం, అంటే మృతము లేని అవతారం. ఆయన వచ్చాడు, అవతరించాడు, అద్భుతంగా జీవించాడు, ప్రాయశ్చిత్తం చెల్లించాడు, కాలగర్భంలో కలిసిపోలేదు, తనువు చాలించి వెళ్ళిపోలేదు, తనువుతో పాటు ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఆ తనువుని లేవదీసుకొని మరణం నుంచి, మృత్యువు నుంచి స్వర్గానికి ఎక్కిపోయాడు. ఆయన మరణాన్ని గెలిచినప్పుడు తాకి చూచి సైంటిఫిక్గా నిర్ధారణ చేసుకున్న శిష్యుడు ఈ భారత గడ్డపైకి వచ్చాడు క్రీస్తు శకం 52లో. మీరు అనుకుంటారు చాలాసార్లు క్రైస్తవ మతం నిమ్నజాతి మతం, క్రీస్తు నిమ్నజాతీయుల దేవుడు, దళితుల దేవుడు అని. మీరు అలా అనుకుంటే మాత్రం యు ఆర్ అట్టర్లీ రాంగ్. భారతదేశంలో మొట్టమొదటి కాన్వర్ట్స్ బ్రాహ్మిన్స్, నిష్ఠ కలిగిన బ్రాహ్మణ పుంగవులు, సంధ్య వారుస్తూ సూర్య నమస్కారం చేస్తున్నటువంటి బ్రాహ్మణ పుంగవులకు ఈ థామస్ సువార్త చెప్పినప్పుడు వాళ్ళు క్రీస్తును అంగీకరించారు. ఇప్పటికీ ఆ వర్గం క్రైస్తవం, మర్తోమా క్రైస్తవులు లక్షలాది మంది ప్రపంచంలో వ్యాపించున్నారు, కేరళైట్స్. ఈరోజు మీరు కేరళ రాష్ట్రానికి వెళ్తే క్రైస్తవం ఫార్వర్డ్ క్యాస్ట్ అక్కడ, బికాస్ బ్రాహ్మిన్స్ వర్ ద ఫస్ట్ కాన్వర్ట్స్. అంతేకాదు, బ్రాహ్మలు మొట్టమొదట క్రీస్తుని స్వీకరించే సమయానికి గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ ప్రపంచ పటంలో లేదు. మీరు వెళ్ళి ఏ సోషల్ మాస్టర్నైనా అడగండి. అమెరికా అసలు లేదు, ఎందుకంటే కొలంబస్ పుట్టలేదు, అమెరికాను కనుక్కోలేదు. వాస్కోడిగామా పుట్టలేదు, ఇండియాని కనుక్కోలేదు, బ్రిటిష్ వాడు ఇక్కడికి రాలేదు. గ్రేట్ బ్రిటన్ అనే కంట్రీ పుట్టకముందు, యుఎస్ఏ అనే కంట్రీ పుట్టకముందు, వాళ్ళు ఇక్కడికి రాకముందు, మన మీద రాజ్యం ఏలకముందు మనం క్రైస్తవులం. వీఆర్ సీనియర్స్, మామూలు సీనియర్స్ కాదు, సూపర్ సీనియర్స్ మనం క్రైస్తవంలో. ఎందుకంటే మరణం గెలిచిన క్రీస్తును తాకి చూచిన వాడు ఇక్కడికి వచ్చాడు. ఆయన సమాధి ఇంకా ఉంది. మీరు చెన్నైకి వెళ్ళొచ్చు, మైలాపురంకి వెళ్ళొచ్చు. చెన్నైలో అతి ఫేమస్ మౌంట్ రోడ్ ఆయన పేరు మీదే ఉంది, సెయింట్ థామస్ మౌంట్ రోడ్. ఎందుకంటే ఆ గుట్ట పైన ఆయన అస్థికలు పాతిపెట్టారు. దట్స్ జీసస్. అందుకనే ఆయన చంపడానికి రాలేదు, ఆయన మన కోసం, మన స్థానంలో చావడానికి వచ్చాడు. మనల్ని తనలాగా మార్చుకోవడానికి తాను మనలాగా మారిపోయాడు. అందుకని ఒక గొప్ప మేధావి ఏమన్నాడంటే, ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ మెన్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్.
మనుషుల్ని దేవుళ్ళలాగా మార్చడానికి, దేవుళ్ళలాంటి స్వభావం మనలో పెట్టడానికి దేవుడు మనిషి అయ్యాడు. అదే క్రిస్మస్ యొక్క అద్భుతమైన సందేశం. ఇంతకు మించిన ప్రేమ ఉంటుందా? అందుకే ఆయనది ప్రేమ అవతారం. ఒక శిల్పా సెట్ అంత పొడుగున్న అమ్మాయి బిడ్డ పుడితే ఆమె నేల మీద దేగాడుతూ ఉంటే ఆ బేబీ, ఆ శిల్పా సెట్ లాంటి అమ్మ వచ్చి నిలబడి ఎగరవే ఎత్తుకుంటాను అని దోగాడే బేబీని అడిగితే ఆమె తల్లి అవుతుందా? మహాతల్లి అవుతుందా? కానీ ఆమె తల్లి అయితే ఆమె కిందకి దిగి ఆ పాప నేల మీద ఉంటే ఆ స్థానానికి దిగి తను ఎత్తుకుంటుంది, తన చంకన పెట్టుకుంటుంది. అదే చేశాడు క్రిస్మస్ రోజున దేవుడు. నువ్వు ఎగరలేకపోయావు ఆయన స్థాయికి, ఆయన స్థానానికి. ప్రతి మతస్థుడు ట్రై చేశాడు. ఆయన స్థానానికి ఎగిరి ఆయన అందుకోలేకపోయినప్పుడు ఆయనే కిందకి దిగి మనల్ని జవురుకొని తన స్థానానికి మనల్ని ఎత్తుకోవడానికి తను మన స్థానానికి దిగిపోయాడు. దట్స్ క్రిస్మస్. ఇంతకంటే ప్రేమ ఉంటుందా? అందుకే ఆయనది ప్రేమ అవతారం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అందుకనే నన్ను కూడా పూజించు, నేను కూడా అవతారాన్ని, నేను కూడా మార్గాన్ని స్వర్గానికి అని చెప్పలేదు, నేనే అన్నాడు. అందుకనే, ఎందుకంటే ఆయనకి సాటి లేడు. దేవుడు ఇన్ఫైనైట్ అని మనం మొదలెట్టాం కదా, మళ్ళీ అక్కడే ముగించుకుందాం. ఇన్ఫైనైట్లు ఎన్ని ఉంటాయి? మళ్ళీ మీకు ప్రశ్న. వన్ అండ్ ఓన్లీ. ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్స్, if God is infinite, God must be one and only one. అప్పుడు ఆయన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది దిగొస్తే? మీకు పాప పుట్టిందనుకోండి, మీ పాప స్కూల్లో వేశారనుకోండి, స్కూల్లో ఏదో ఆ అమ్మాయికి యాన్యువల్ ఫంక్షన్ రోజున ప్రైజ్ వచ్చిందనుకోండి, స్టేజ్ మీద ప్రైజ్ తీసుకునేటప్పుడు ప్రిన్సిపల్ గారు వీళ్ళ నాన్నగారు ఎవరు అని అడిగారు అనుకోండి, నేను కూడా అంటారు ఎవరైనా? నో నో నో, అది అపచారం, అలా అనకూడదు. నేనే అంటారు. తప్పంటారా? నేనే అంటే నాన్న ఒక్కడే ఉండాలి, దేవుడు కూడా ఒక్కడే ఉండాలి. భారతదేశంలో ఏ వివాహిత స్త్రీనైనా ఆపి ఆయన కూడా నీ భర్తేనా అని అంటే ఏముంటుంది? వెంటనే సౌండ్ వస్తుంది, చెంప చెల్లు అనిపించిన సౌండ్. ఏంటని తేరుకుండే లోపు గట్టికి కొడితే, మళ్ళీ సోడా కొడితే కానీ లేవం. అంత పవిత్రత ఉంటుంది కదా మనకి. భర్త ఒక్కడే. మరి అనంతమైన దేవుడు భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన భాష ఎలా ఉంటుంది? నేనే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మృత్యుంజయుణ్ణి, నేనే పునరుద్ధానాన్ని, నేనే లోకానికి వెలుగుని. మన పూర్వీకులు ఆక్రోశించారు, అసతోమా సద్గమయ, అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాం, సత్యంలోకి మమ్మల్ని నడిపించు. మాకు సత్యం అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, అహమేవ సత్య, నేనే సత్యాన్ని. మన పూర్వీకులు ఆక్రోశించారు ముండకోపనిషత్తులో, తమసోమా జ్యోతిర్గమయ, తామసిలో, చీకటిలో, అంధకారంలో అంటే అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాం. మాకు జ్ఞాన వెలుగులు విరజిమ్ము, మాకు జ్ఞానం కావాలి. యేసుక్రీస్తు వచ్చి తమసోమా జ్యోతిర్గమయ అని ఆక్రోశించే వాళ్ళకి అహమేవ జ్యోతి, నేనే నిజమైన వెలుగును. మృత్యువుతో పోరాడుతున్నాం. ఎంత భయం తెలుసా మనకి మరణం అంటే? మన వీధిలో ఎవరైనా పోతే చచ్చారు, మరణించారు, డెడ్ అని మాట మన పెదవుల మీదకి రాదు. వాళ్ళ గురించి 2 గంటలు మాట్లాడుకుంటాం ఆ వీధిలో నిలబడి. నిన్నటి దాకా బాగానే ఉందండి, ఈరోజు ఏంటండి ఇలా అయిపోయింది. నేను రాత్రే మాట్లాడానండి. ఆ పక్కకి వెళ్ళేవాడికి కాసేపు 5 నిమిషాలు నించుంటే కానీ పోయారన్న సంగతి తెలియదు అనమాట. మరణం అంటే అంత భయం మనకే కాదు, మీరు పురాణాలు చదవండి. నాకు చిన్నప్పటి నుంచి నేను మా గురువులు రామాయణం, మహాభారతం, భాగవతం, వేదాలు పారాయణం చేస్తుంటే పద్మాసనం వేసుకొని కూర్చొని వింటుండేవాళ్ళం. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఏమిటంటే, దేవతలు అమృతం తాగారు, దానికోసం రాక్షసులు దేవతలు కొట్టుకున్నారు అని చెప్తారు కదా. మరి దేవతలకి మరణం ఉంటుందా? మరణ భయం ఉంటుందా? దేవతలకు అమృతం దేనికి?
అమృతం ఎవరికి కావాలి సార్? మరణ భయం ఉన్నవాడికి, మరణం ఉన్నవాడికి. మరి దేవతకి ఎందుకు? ఇక్కడ చూడండి, ఈయనకి మరణ భయం లేదు. ఈయనలోకి వస్తే మనకు కూడా మరణ భయం లేదు. నేను ఇలా ముక్కుసూటికి మాడుతుంటే మొన్న ఎవరు నాకు శాపనార్థాలు పెట్టారు, కరోనా వచ్చి పోతావని. నేను వాళ్ళకి చెప్పాను అనమాట, కరోనా వస్తే నాకు భయం లేదు, జరిగితే 2 జరుగుతాయి. ఒకటి పోతాను, పోగానే ఆయన దొరుకుతాడు, ఆయన దగ్గర ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు. రెండోది కూడా జరగచ్చు, ఆయన కనికరిస్తే నేను బతకచ్చు, అప్పుడు కూడా ఇబ్బంది లేదు. 3 కరోనాలు వచ్చినాయి, 4 కరోనాలు వచ్చినాయి, దేవుడు నన్ను కనికరించాడు. చెప్తున్నాను, మరణం గెలిచినవాడు. యేసుక్రీస్తు మరణం గెలిచినప్పుడు 2 విషయాలు నిరూపితమైపోయినాయి. ఒకటి, ఆయన దేవుడని, దేవుడు ఒక్కడే మరణం గెలవగలడు, కాబట్టి ఆయన ఇన్ఫైనట్ అని. మీకు బిగినింగ్లో ఏం చెప్పాను? ఇన్ఫైనట్ మాత్రమే మనిషికి దేవుడికి ఉన్నటువంటి మధ్య దూరాన్ని పూడ్చగలడు యేసుక్రీస్తు. అందుకనే నిజమైన వారధి, ఎందుకంటే ఆయన మరణం ద్వారా ఇన్ఫైనట్ అని నిరూపించుకున్నాడు. రెండవది, ఒకడు మరణాన్ని గెలిచాడంటే అతను దేవుడు అవ్వాలి. రెండవది, పాపం లేనివాడు అవ్వాలి, ఎందుకంటే పాపం వల్లనే మరణం వచ్చింది. యేసు పాపరహితుడని నిరూపితమైంది. మనకి దేవుడికి మధ్య ఉన్న ఈ నైతిక ఆఘాతాన్ని కూడా క్రీస్తు పూర్తి చేశాడు. అందుకనే ఇది అస్సలు సిస్సలు అవతారం. యేసు దగ్గరికి వస్తే దేవుడు దగ్గరికి వచ్చినట్టే, యేసును పూజిస్తే దేవుణ్ణి పూజించినట్టే, యేసు దొరికితే దేవుడు దొరికినట్టే, యేసుతో కనెక్ట్ అయితే దేవుడితో కనెక్ట్ అయినట్టే, జీవితం తరించినట్లే, జన్మ ధన్యమైనట్టే. ఒకే ఒక్కడు. ఈ రాత్రికి మీరు ఆలోచన చేయండి. వివేకానంద కూడా ఇలా అన్నాడు, ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద 5 వాల్యూమ్స్ మీరు చదివితే యేసుక్రీస్తు గురించి కొన్ని మాట్లాడినాడు ఆయన. ఒక మాట ఏమిటంటే, యాజ్ అన్ ఓరియంటల్ ఐ హ్యావ్ నో అదర్ గో ఎక్సెప్ట్ టు ఫాల్ ప్రోస్ట్రేట్ బిఫోర్ దిస్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ మై లార్డ్ అండ్ గాడ్. ఒక ఈశాన్య దేశపు మత సన్యాసిగా నాకు ఒకటే మార్గం, క్రీస్తు గురించి అడిగితే ఆయన ముందు సాష్టాంగపడి ఆయన్ని ప్రభువుగా దేవుడిగా స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు. ఐ డోంట్ నో వాట్ యువర్ డెసిషన్ టు నైట్ ఈస్. ఈ రాత్రి మీ డెసిషన్ ఏంటో నాకు తెలియదు, ఇట్స్ అప్ టు యూ. ఒక మాట యేసుప్రభు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. క్రైస్తవుల్ని ఎంత ప్రేమిస్తాడో, హైందవుల్ని, ముస్లిమ్స్ని, సిక్కుల్ని, నాస్తికుల్ని, యేసును తిట్టే వాళ్ళని కూడా అంతే ప్రేమిస్తాడు. ఆయన అందరి కోసం చనిపోయాడు. ఆయన అందరి గుండె బయట నిలబడి తడుతున్నాడు. మీరు బలవంత మత మార్పిళ్ళని ఒకటే వింటున్నారు ఈ మధ్యకాలంలో. యాజ్ ఫార్ ఎస్ జీసస్ ఈజ్ కన్సర్న్డ్, బలవంతపు మత మార్పిళ్ళు అసాధ్యం. అది ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే మీరు తలుపు తీసేదాకా గుండె బయట తడుతూనే ఉంటాడు. మీరు తలుపు తీస్తేనే లోపలికి వస్తాడు, మీకు స్నేహితుడవుతాడు. దేవుడు మాత్రమే కాడు, మీకు స్నేహితుడవుతానని చెప్పాడు. ఇట్స్ అప్ టు యూ. మీ హృదయ కవాటాలు తెరిచి ఆయన్ని ఆహ్వానించడం మీ చేతుల్లో పని. ఇందులో బలవంతం లేదు. జీసస్ ఎప్పుడూ బలవంత పెట్టడు. ఆయన మర్యాదస్తుడు, మీ స్వేచ్ఛకు గౌరవం ఇచ్చే దేవుడు. మీరు తలుపు తీస్తేనే ఆయన లోపలికి వస్తాడు. దట్స్ వాట్ హీ సెడ్ హియర్. అందుకనే యేసుక్రీస్తుని ఆహ్వానించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం పుణ్యాత్ములం అవుతాం. దానికోసం ఏవేవో చెయ్యక్కర్లేదు. మన గుండెల్లో ఆయన దేవుడు అవుతాడు. మనం ఆయనకి నడిచే దేవాలయం అవుతాం. దేవుడు దొరికినప్పుడు అన్నీ దొరికినట్టే, ప్రపంచమే దొరికినట్టే. భువనాంతరాలు, విశ్వ బ్రహ్మాండాన్ని చీల్చగలిగిన దేవుడు నీ గుండెను చీల్చలేడా? కానీ నీ గుండె బయట నిలబడి తలుపు తట్టి తెరుస్తావా అని అడుగుతున్నాడంటే ఎంత ప్రేమమూర్తి, ఎంత ఆయన మర్యాదస్తుడు, ఎంత నీ స్వేచ్ఛను గౌరవించేవాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక తల ఉంచితే చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను.